దేవుని పరిశుద్ధ నామంలో కృపా సమృద్ధి టీవీ వీక్షకులందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్దిసేపు దైవ వర్తమానాన్ని మనం ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా కొద్దిసేపు తండ్రి నీ ప్రియ శ్రోతలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను కూడా నీ ఏడంతల అభిషేకంతో నింపి మీరే వాడుకుని మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ తండ్రి, నీ బిడ్డలతో ఏం మాట్లాడనై ఉన్నారో నాయన, మీ మాటల చేత తండ్రి వారిని మీరే బలపరిచి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియ దైవజనంగమా. ఈ సమయంలో ఈ రీతిగా మీతో ముచ్చటించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. కొద్దిసేపు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట అక్కడ మనకు కనబడుతుంది. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగల్లో అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. అపోజిడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఒక మాట, మీ ముఖాలు చూస్తున్నప్పుడు లేకపోతే మిమ్మల్ని పరీక్షించి చూస్తున్నప్పుడు మీ విశ్వాసంలో మాకు లోపం కనపడుతుంది అని చెప్పి అపోజిడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘాన్ని గురించి మాట్లాడడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వారితో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే వారిని చూస్తూ ఉన్నప్పుడు వారిని దర్శించినప్పుడంట పౌలుకి సంఘాన్ని గురించి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే విశ్వాసంలో లోపం కనపడుతుంది అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ పై వచనాలు పై 2 అధ్యాయాల్లో గనక మనం చూస్తే తెస్సలోనిక సంఘాన్ని గురించి అదే అపోజిడైనటువంటి పౌలు అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తాడు. ఏంటా సాక్ష్యం? తెస్సలోనిక సంఘము ప్రేమ కలిగినటువంటి సంఘం అని పౌలు అంటాడు. తెస్సలోనిక సంఘము ప్రియ దేవుని బిడ్డలారా ప్రయాసపడే సంఘం అంటాడు. తెస్సలోనిక సంఘము ఓర్పు కలిగినటువంటి సంఘం అంటాడు. అది ఇంకా తెస్సలోనిక సంఘాన్ని గురించి చెబుతూ పౌలు అనేటువంటి మరొక మాట ఏంటంటే మీరు దేవుని వాక్యాన్ని బహు శ్రద్ధగా వినగలిగేటువంటి సంఘం అంటాడు. ఇన్ని చక్కటి సాక్ష్యం పొందుకున్నటువంటి ఆ సంఘాన్ని గురించి పౌలు చెప్పినటువంటి మరొక మాట ఏంటంటే మీ ముఖాలు చూసినప్పుడు నాకు విశ్వాసము లోటుగా కనబడతా ఉంది. చాలా సందర్భాల్లో ప్రియ దేవుని బిడ్డలారా నిజమే, దేవుని సన్నిధానంలో కూర్చుంటాం, ప్రయాసపడేవారుగా ఉంటాం, వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగే వారుగా ఉంటాం. ఇంకా కొంతమంది అయితే వాక్యాన్ని చక్కగా రాసుకుంటా కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళలో ఏముండదంటే సరైన విశ్వాసం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో వారు పాలు పంచుకుంటూ ఉంటారు. ప్రతి కార్యక్రమంలో వారు ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రతి పని చెయ్యడానికి ఇష్టపడతారు. కానీ సరైనటువంటి విశ్వాసాన్ని చూపించలేనటువంటి వారుగా ఆ దినాలలో తెస్సలోనిక సంఘం కనబడతా ఉంది. కనుక దేవుని బిడ్డలుగా మనం ఎంత చేసినా సంఘ కార్యక్రమాల్లో ఎన్ని పనులు చేసినా ప్రియ దైవజనంగమా దేవుని పిల్లలుగా దేవుని యందు విశ్వాస పాత్రులుగా మనం ఉండగలిగితేనే ప్రభు మనకి కావలసినటువంటి ప్రతి అవసరతను ప్రతి అక్కరను తీర్చేవాడుగా ఉంటాడు. చాలా సందర్భాలలో ప్రార్థనలు చేస్తాం, కానీ ఆ ప్రార్థనలో సరైనటువంటి విశ్వాసం కనుపరచలేనటువంటి వారుగా ఉంటాం ప్రియ దైవజనంగమా. కనుక దేవుని పిల్లలుగా అపోజిడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, సంగమా మీలో చాలా ఉన్నాయి, కానీ మీలో ఉన్నటువంటి లోపం ఏంటంటే మీకు విశ్వాసం కొదువుగా ఉంది. నిజమే, మన జీవితాల్లో కూడా చాలా ఉంటాయి, కానీ విశ్వాసం కొదువుగా ఉండేటువంటి పరిస్థితులు మన దైనందిన జీవితంలో చాలా కనబడుతూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే దేవుడంట భూమి అంతటిని చూస్తూ ఉన్నప్పుడు నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనిపించాడంట. చూడండి, అప్పటి వరకు నోవాకి వర్షం అంటే ఏంటో తెలీదు, అప్పటి వరకు నోవాకి వానంటే ఏంటో తెలీదు, జలప్రళయం అంటే ఏంటో తెలీదు. ఏమీ తెలియనటువంటి కొత్త కొత్త పదాలతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను జలప్రళయాన్ని కురిపించబోతున్నాను, నేను వర్షాన్ని కురిపించబోతున్నాను, నేను భయంకరమైనటువంటి జలప్రళయం రాబోతుంది, ఇదిగో నువ్వు అనేకులకు సువార్త చెప్పు, ఒక పెద్ద ఓడ తయారు చేయని చెప్పి నోవాహు చెప్తే ప్రియ దేవుని బిడ్డలారా ఆ మాటలు నోవాహుకి కొత్తగా ఉన్నప్పటికీ కూడా
దేవుడు చెప్పాడు అనేటువంటి ఒకే ఒక ఆలోచనను బట్టి విశ్వాసంతో నోవాహు ఓడ కట్టడాన్ని ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఓడ కట్టే సమయంలో నోవాహుని రకరకాల మాటల చేత హేళన చేసిన వారు ఉన్నారు. కానీ నోవాహుకు ఆలోచన ఏంటో తెలుసా? నా దేవుడు చెప్పాడు అనే ఒకే ఒక నమ్మకం, ఆ ఒకే ఒక విశ్వాసాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా నోవాహు ఓడ కట్టడాన్ని ప్రారంభించాడు. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? ఎవరికో ఏదో జరిగితే ఏమండి నాకు కూడా అలా జరగాలి అన్నట్లుగా ఉండటం కాదు. దేవుడు అంటాడు ఒకానొక సమయంలో తోమాతోటి, తోమా నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. విశ్వాసం అని అంటే చూసి ఎవరికో ఏదో జరిగింది చూసి మనం నమ్మటం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అని అంటే గుడ్డిగా మనం నమ్మేవారుగా ఉండాలి. నోవాహు దేవుని గుడ్డిగా నమ్మాడండి. ఏదో అప్పటి వరకు జలప్రయాలు రావటం, అప్పటి వరకు రకరకాలైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చిన దాఖలాలు ఎప్పుడు లేవు. కానీ ఎప్పుడైతే దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, నేను ఒక భయంకరమైన జలపాతాన్ని కురిపించబోతున్నాను, వర్షాన్ని కురిపించబోతున్నాను, జలప్రలయం రాబోతుంది, ఒక ఓడ తయారు చేయి నోవాహు అని చెప్పిన వెంటనే నోవాహు ఆ మాటకు లోబడి ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసంతో ఓడ కట్టడాన్ని ప్రారంభించాడు. ఈరోజు నేను అంటాను, దేవుణ్ణి నోవాహు నమ్మినట్లుగా గుడ్డిగా నమ్మటానికి ఇష్టపడగలిగే వారుగా మనం ఉండగలుగుతున్నామా? నోవాహుని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, గుడ్డిగా దేవుని నమ్మి నోవాహు ప్రియ దైవ జనాంగమా దేవుని సన్నిధానంలో ఓడ కట్టడానికి ప్రయత్నం చేశాడు. ఓడ కట్టాడు, ముగించాడు. అయితే నేను అంటాను, దేవుని పిల్లగా, దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే మన విశ్వాస జీవితంలో దేవుణ్ణి గుడ్డిగా నమ్మగలుగుతామో, విశ్వాసం కలిగిన వారుగా ఉంటామో, అప్పుడే దేవుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఒక మాట మనం ఆలోచన చేస్తే, భూమి వైపు దేవుడు చూస్తూ ఉన్నప్పుడంట భూమి అంతట్లో నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనిపించాడంట. నోవాహులో మాత్రమే సంపూర్ణమైన విశ్వాసాన్ని దేవుడు చూడగలిగాడు. అయితే నేను ఒక మాట అంటాను ప్రియ దైవజనంగమా, నోవాహులో ఉన్నటువంటి నీతిని బట్టి, నోవాహులో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి కుటుంబం అంతా కూడా రక్షించబడింది. కారణం ఏంటి అని అంటే, నోవాహు తప్ప నీతిమంతుడు, వారి కుటుంబీకులు నీతిమంతుడు అని రాయబడలేదు. కానీ నోవాహు నీతిమంతుడు, నోవాహు విశ్వాసం కలిగిన వాడు గనుక ఆ యొక్క జలప్రలయంలో నోవాహు భార్య, నోవాహు ముగ్గురు కొడుకులు, నోవాహు ముగ్గురు కోరండ్రు కూడా రక్షించబడడానికి గల కారణం ఏంటంటే నోవాహులో ఉన్నటువంటి విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అంటున్నాను, దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా ఎవరైతే విశ్వాసం కలిగిన వారుగా ఉంటారో, ఆ విశ్వాసం కూడా ఏదో ఎవరికో జరిగినప్పుడు నేను నమ్ముతానులే, ఎవరికో దేవుడు మేలు చేస్తే అప్పుడు నేను నమ్ముతానులే అనుకునేటువంటి విశ్వాసం కలిగిన వారుగా మనం ఉండటం కాదు. గుడ్డిగా దేవుణ్ణి మనము నమ్మేవారిగా ఉండాలి. గుడ్డిగా దేవుని వైపు విశ్వాసం చూపించేవారుగా మనం ఉండగలిగితే అప్పుడే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయడానికైనా ఇష్టపడుతున్నాడు. నోవాహు గుడ్డిగా దేవుని నమ్మాడండి. అయ్యో నా కుమారులు ఏమనుకుంటారో, నా భార్య ఏమనుకుంటుందో, కోడండ్రు ఏమనుకుంటారో, ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో అని నోవాహు ఏమైనా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. వాస్తవానికి ఓడెక్కడ కట్టాలి? నదీ తీరాలలో, సముద్ర తీరాలలో ఓడ కట్టాలి. కానీ నోవాహు ఓడెక్కడ కట్టాడు? ఎవడు ఊరి మధ్యలో ఓడ కడతా ఉంటే చాలామంది నోవాహుని హేళన చేశారు, చాలామంది నోవాహుని ఎగతాళి చేశారు, చాలామంది నోవాహుని రకరకాల మాటలతో నోవాహుని ఇబ్బంది పెట్టారు. అయినా కూడా నోవాహు ఏ మాట పట్టించుకోకుండా, నా దేవుడు చెప్పాడు జలప్రలయాన్ని కురిపించబోతున్నాను, నువ్వు ఓడను కట్టు, ఓడలో నిన్ను, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను అని దేవుడు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట నమ్మాడు, ఆ మాట పైన విశ్వాసం చూపించాడు, ఓడ కట్టగలిగాడు. జలప్రలయం రానే వచ్చింది, కుటుంబం రక్షించబడింది. ఏమండి, ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువుని నోవాహు రక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అంటాను, దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా విశ్వాసంలో మనకి గుడ్డితనం ఉండాలండి. గుడ్డిగా దేవుణ్ణి మనం నమ్మాలి, గుడ్డిగా విశ్వాసాన్ని చూపించగలగాలి. నోవాహు విశ్వాసం చూపించినట్లుగా నువ్వు నేను విశ్వాసాన్ని చూపించగలిగితేనే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘంతో అంటున్నాడు కదా, ఓ తెస్సలోనిక సంఘమా, మీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి,
కానీ మీలో ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటి అంటే మీరు విశ్వాసంలో లోపం చూస్తూ ఉన్నాను. మీ ముఖాలు పరీక్షిస్తున్నప్పుడు, మిమ్మల్ని దగ్గర నుండి చూస్తున్నప్పుడు, మీ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, మీ నడవడికను చూస్తున్నప్పుడు, మీ ప్రార్థనా జీవితాన్ని చూస్తున్నప్పుడు, సంఘంలో మీరున్నటువంటి విధానాన్ని చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే మీరు విశ్వాసంలో లోపం కలిగిన వారుగా ఉన్నారు. చాలామంది అంతే ప్రియ దేవుని బిడ్డలారా. ఏమండి, మందిరానికి వస్తాం, దేవుని సన్నిధానానికి వస్తాం, దేవుని సన్నిధానంలో కూర్చుంటాం. ఏదైనా అవసరత వచ్చి ఏమండి దేవుని సన్నిధానంలో మొర్ర పెట్టేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఏదో ఒకరోజు ప్రార్థన చేస్తాం, 2 రోజులు ప్రార్థన చేస్తాం, 3 రోజులు ప్రార్థన చేస్తాం, మహా అయితే ఒక నెల రోజులు ప్రార్థన చేయగలుగుతామేమో ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఆ అంశాన్ని మర్చిపోతాము, చేయవలసినటువంటి విధానాన్ని మర్చిపోతాము, విశ్వాసాన్ని పక్కన పెట్టుకుని ఇంకా దేవుడు కార్యం చేయట్లేదులే అని మనము ఆత్మీయ జీవితంలో సన్నగిల్లే వారిగా ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని పిల్లలుగా మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? మనం ఏదైతే పొందుకోవాలనుకున్నామో అది పొందుకునే అంతవరకు కూడా దేవుని సన్నిధానంలో సంపూర్ణమైన విశ్వాసం చూపించగలిగే వారిగా మనం ఉండగలిగితే 100కి 100 ప్రియ దైవ జనగమా నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలము నా దేవుడు నిశ్చయముగా ఇవ్వడానికైనా సంసిద్ధంగా ఉండేటువంటి దేవుడు. కనుక తెస్సలోనిక సంఘస్థులు విశ్వాసంలో లోపమున్నట్లుగా కాకుండా మనము విశ్వాసంలో బలాభివృద్ధిని పొందుకోగలిగితే, సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వారుగా ఉండగలిగితే మన జీవితంలో తప్పకుండా ఘనమైన కార్యాలు చేస్తాడు. తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి మొదటి లోపం ఏంటి అని అంటే విశ్వాసము వారికి తక్కువ స్థాయిలో ఉంది. కానీ మనం అట్లా ఉండటం కాదు, కానీ విశ్వాసంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండగలిగే వారిగా ఉండాలి. మరొకటి చూద్దామా? ఈ తెస్సలోనిక సంఘానికి ఉన్నటువంటి మరొక లోపం ఏంటో చూడండి ఒకసారి. ఇదే మొదటి తెస్సలోనిక 3:13 గనక మనం చూస్తే, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయమును పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. చూసారా, మొదటిగా తెస్సలోనిక సంఘం ఏమండి ప్రయాస కలిగే సంఘమే. తెస్సలోనిక సంఘంలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ లోపాలు కూడా ఉన్నాయి. మనం అనుకుంటాము నేను పర్ఫెక్ట్ అండి, నేను చాలా కరెక్ట్ అండి అనేవాళ్ళు ఎవరు లేరండి. ప్రార్థన చేయగలుగుతాం, దశమ భాగాలు ఇస్తాం, దేవుని సన్నిధిలో పరిచర్యలో మనం పాల్పంపులు పంచుకుంటాం, సేవకుడికి సంపూర్ణమైనటువంటి సహకారులుగా ఉంటాం. అయినంత మాత్రాన నేను పర్ఫెక్ట్ అనుకోవడానికి లేదు. తెస్సలోనిక సంఘానికి మొదటి లోపం ఏంటో తెలుసా? విశ్వాసం వారికి లోపంగా ఉంది. రెండో కారణం ఏంటో తెలుసా? తెస్సలోనిక సంఘాన్ని గురించి పౌలు చెప్తున్నటువంటి మరొక మాట, మీరు ప్రేమలో వర్ధిల్లండి, ప్రేమలో ఎదగండి, ప్రేమలో సంపూర్ణత కలిగే వారిగా మీరు ఉండండి అని చెప్పి పౌలు తెస్సలోనిక సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను అంటాను, దేవుని పిల్లలుగా నువ్వు ఎంతవరకు ప్రేమించగలుగుతున్నావు? మన ప్రేమ ఏమండి మన పరిధి దాటి బయటికి వెళ్ళగలుగుతుందా? మన ప్రేమ దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమకు సమాన స్థాయిలో ప్రేమను మనం చూపించగలుగుతున్నామా? ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి ప్రియ దైవ జనంగమా. తెస్సలోనిక సంఘంతో పౌలు అంటున్నాడు మరొక మాట, ఓ సంఘమా మీరు ప్రేమలో వర్ధిల్లండి. ఈరోజు మీరు ప్రేమలో వర్ధిల్లగలుగుతున్నారా? మన ప్రేమ స్వార్థపూరితమైనటువంటి ప్రేమ అండి. మనం ఎంతవరకు ప్రేమిస్తాము అని అంటే, ఉదాహరణకి భార్య భర్తను ప్రేమించగలుగుద్ది, భర్త భార్యను ప్రేమించగలుగుతారు ఏమండి, లేకపోతే పిల్లల్ని ప్రేమించగలుగుతారు, భార్యాభర్తలు ఇరువురు పిల్లల్ని ప్రేమించగలుగుతారు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించగలుగుతారు. ఎంత మట్టుకు మాత్రమే మన ప్రేమ మన ఆప్యాయతలు ఉన్నాయి ప్రియ దైవ జనాంగమా. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళగలిగితే ఆ కుటుంబము అత్తమామగారుని ప్రేమిస్తారేమో, తల్లిదండ్రులు ప్రేమిస్తారేమో, కానీ మన ప్రేమ ఏమై ఉండాలి తెలుసా? దేవుడు సెలవిస్తున్నటువంటి ప్రేమ ఏమై ఉండాలి తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో మన పొరుగు వారిని కూడా అంతగా ప్రేమించాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రేమ ఆ స్థాయిలో ఉందంటారా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియ దైవ జనాంగమా. మన పిల్లల్ని మనం ప్రేమించడం మాత్రమే కాదు, భర్త భార్యని మాత్రమే ప్రేమించడం కాదు, అది స్వార్థపూరితమైనటువంటి ప్రేమ ప్రియ దేవుని బిడ్డలారా.
ప్రస్తుత దినాలలో ఏమండి భార్య భర్తను నమ్మటానికి లేదు, భర్త భార్యను నమ్మటానికి లేదు. భయంకరమైనటువంటి రోజుల్లోకి మనం వచ్చేసాం. భార్య ఏమో భర్తను చంపేస్తున్నటువంటి పరిస్థితులు మనం న్యూస్ ఛానల్లో వింటూ ఉన్నాం. భర్త భార్యని చంపేస్తున్నటువంటి పరిస్థితులు మనం న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న తల్లి దుబాయ్లో వర్క్ చేస్తూ ఉంటే తండ్రి 2 పిల్లల్ని చంపేశాడు. మనకు తెలుసు కదా. భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లల్ని చంపేసినటువంటి పరిస్థితులు. ప్రేమ ఎక్కడుందండి? ప్రస్తుత దినాలలో ప్రేమ లేనటువంటి పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. రక్త సంబంధులు సైతం కూడా ప్రేమ చల్లారిపోయి గొడవలు పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే తెస్సలోనిక సంఘంతో, ఓ సంఘమా మీరు ప్రేమలో వర్ధిల్లండి. ఈరోజు నేను అంటాను, దేవుని పిల్లలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీతో దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? నిన్ను దేవుడు ప్రేమించినట్లుగా నువ్వు లోకంలో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించగలుగుతున్నావా? దేవుడు నిన్ను ప్రేమించినట్లుగా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడండి. దేవుని యొక్క ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తే ఆయన మన కొరకు కొరడాలతో కొట్టబడే అంతగా ప్రేమించాడు కదా. ఆయన ఉమ్మి వేయబడే అంతగా మనల్ని ప్రేమించాడు కదా. ఆయన తలపైన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకునే అంతగా మనల్ని ఆయన ప్రేమించినప్పుడు నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? మన ప్రేమ ఎంతవరకు మన పిల్లల పరిధి వరకేనా? మన ప్రేమ ఎంత మట్టుకు భార్య భర్తని, భర్త భార్యని వరకేనా? మన ప్రేమ మన తల్లిదండ్రుల వరకేనా? ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రేమ మన పరిధి దాటేటట్లుగా ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి ప్రేమ ఏమైందో తెలుసా? ఇదిగో నీ ఇంటి పక్కన అస్తమాటు నిన్ను గురించి చెడ్డ మాటలు పలికే వారిని ప్రేమించేటట్లుగా ఉండాలి. చూసారా? దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా ప్రియ దేవుని బిడ్డలారా, అంత మట్టుకు మనం ప్రేమించగలిగితేనే మనం ప్రేమలో వర్ధిల్లున్నట్లు. తెస్సలోనిక సంఘానికి ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ కొంత మట్టుకు మాత్రమే ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే పౌలు అంటున్నాడు కదా, మీ ప్రేమ తక్కువగా ఉంటే కాదు, మీరు ప్రేమలో వర్ధిల్లాలి. ఈరోజు ప్రియ దైవ జనంగమా, ప్రేమలో మనం వర్ధిల్లే వారిగా ఉందామా? మన ప్రేమ ఏమై ఉండాలో తెలుసా? నిష్కపటమైనటువంటి ప్రేమను మనం చూపించగలిగే వారిగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా మనం చూస్తే మన ప్రేమ నిష్కపటంగా ఉండాలి. ప్రేమను చూపించే వాళ్ళు ఉంటారు, ప్రేమను వ్యక్తపరిచే వాళ్ళు ఉంటారు. కానీ ఆ ప్రేమలో మంచి ప్రేమ చూపించే వాళ్ళు కాదు. ఏదో మన దగ్గర స్వార్థంతోటో లేకపోతే మన దగ్గర ఏదో పొందుకోవాలని ప్రేమను నటించే వాళ్ళు ఉంటారు ప్రియ దైవ జనంగమా. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రేమను నటించడం కాదు, నిష్కపటమైన ప్రేమను చూపించగలగాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:9 ప్రకారంగా నిష్కపటమైన ప్రేమను చూపించాలి. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 12:10 ప్రకారంగా సహోదర ప్రేమను కలిగిన వారిగా ఉండాలి. మన సహోదరులు మనము ప్రేమించగలిగే వారిగా ఉండాలి. లోపాలు ఎవరిలో ఉండవు. లోపాలు లేనటువంటి వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? మనం లోపం వెతికితే బైబిల్లో హేమీ అనుకునేటువంటి ప్రతి భక్తుల్లో కూడా లోపం కనబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ లోపాన్ని చూసి ప్రియ దేవుని బిడ్డలారా, మనము చాలా సందర్భాలలో ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు, ఏంటి వాళ్ళు అట్లని చెప్పి వాళ్ళని చూసి వ్యసనపడిపోతూ ఉంటాం. నిజంగా నిన్ను గురించి నన్ను గురించి మన దేవుడు వ్యసనపడితే మనం రక్షించబడేవారం అనుకుంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమలో సహోదర ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. నిజమే, మన విషయంలోనే వారు తప్పు చేసిన వారుగా ఉండొచ్చు, మన విషయంలో మన గురించి చెడ్డ మాటలు పలికే వారుగా ఉండొచ్చు, మన విషయంలో మన గురించి మనల్ని నిందించే వారుగా ఉండొచ్చు. అయినా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అంటున్నాను, దేవుని పిల్లలుగా నిష్కపటమైన ప్రేమ ఉందా నీలో? సహోదర ప్రేమను చూపించగలుగుతున్నావా? ఆ సహోదర ప్రేమను మనం చూపించగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నిశ్చయముగా ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. తెస్సలోనిక సంఘంతో పౌలు అంటున్నాడు కదా, మొదటిగా సంఘమా, మీలో మీ ముఖాలు చూస్తున్నప్పుడు మీలో విశ్వాసం లోటుగా కనబడతా ఉంది. వారితో అంటున్నాడు కదా మరొక మాట, మీరు ప్రేమలో వర్ధిల్లండి. ప్రేమలో వర్ధిల్లాలండి. ప్రేమలో గనక మనం వర్ధిల్లలేకపోతే, ప్రేమను సరైనటువంటి పాలులో మనం చూపించకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నటువంటి అన్యజనులు ఏ రీతిగా దేవుణ్ణి ఆకర్షించగలుగుతారు చెప్పండి?
ఏ రీతిగా దేవుని దగ్గరికి రాగలుగుతారు? నువ్వు నేను ప్రేమను చూపించగలిగినప్పుడే కదా. అయ్యో, క్రైస్తవులు మా పట్ల చూపుతున్నటువంటి ప్రేమను బట్టి వారిని మేము ప్రేమించాలి అన్న ఆలోచన కలుగుద్ది. ఈరోజు సంఘానికి కూడా ప్రేమ కొదువైపోయింది ప్రియ దేవుని బిడ్డలారా. డినామినేషన్లు భేదాభిప్రాయాలు వచ్చేసి ఒక విశ్వాసిని చూస్తే ఇంకో విశ్వాసి ఓర్వలేనటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. చూసారా ఎంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో? ఏమండి, అలా మనం ఉండకూడదండి. ఏ సార్వత్రిక సంఘమంతా ఒకటే అనేటువంటి సంపూర్ణతలోనికి మనం రావాలి. ఈరోజు నాడు సార్వత్రిక సంఘమంతా ఒకటే అనుకోవట్లేదు. ఏమండి, మేము ఐపీసీ వాళ్ళం అనేవాళ్ళు కొంతమంది, మేము దీపెందుకొస్తూ అనుకునే వాళ్ళు కొంతమంది, మేము సిఎస్ఐ వాళ్ళం అనుకునే వాళ్ళు కొంతమంది, మేము లోదరన్ అనుకునే వాళ్ళు కొంతమంది, మేము ఆర్సిఎం వాళ్ళు అనుకునే వాళ్ళు కొంతమంది, మేము బాప్టిస్ట్ వాళ్ళం అనుకునే వాళ్ళు కొంతమంది, మేము మాత్రమే పరలోక రాజ్యం వెళతాం అనుకునే వాళ్ళు కొంతమంది అనేటువంటి కుచుంచుకుపోయినటువంటి మనస్తత్వాలు కలిగి డినామినేషన్లు భేదాలు పెట్టుకున్నాం తప్ప మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే సార్వత్రిక సంఘం అంతా ఒకటే, దేవుడు అందులోనే ఇముడున్నాడు అన్న విషయాన్ని మనము గుర్తించలేకపోతున్నాం ప్రియ దేవుని. కారణం ఏంటంటే ఆ ప్రేమ మనలో లేదు. నేను వేరు, వాడు వేరు, నా డినామినేషన్ వేరు, వాళ్ళ డినామినేషన్ వేరు అని చెప్పి భేదాభిప్రాయాలు చూపించుకుని విడిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నాం. కానీ సార్వత్రిక సంఘం అంతా ఒకటే అనేటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందో తెలుసా? నీలో ప్రేమ ఉన్నప్పుడు. ఆ ప్రేమ ఉందా మనలో ప్రియ దైవ జనాంగమా? ఆ ప్రేమ కలిగిన వారుగా మనం ఉండాలి. అట్టి ప్రేమను మనం చూపించగలగాలి. అందుకే పౌలు అంటున్నాడు కదా, ఓ సంగమా మీరు ప్రేమలో వర్ధిల్లండి. మరొక మాట చెప్పుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మొదటిగా తెస్సలోనిక సంఘాన్ని విశ్వాసములో ఎదగండి అని చెప్తా ఉన్నాడు. రెండవదిగా ప్రేమలో వర్ధిల్లండి అని చెప్తా ఉన్నాడు. మూడవదిగా చూస్తే ఇదే తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు. చూసారా, సంఘమునకు వెలుపటి వారితో మీరు ఏమై ఉండాలంటే మర్యాదగా నడుచుకోవాలంట. రోజు సంఘము వెలుపట అంటే లోకస్తులతోటి క్రైస్తవుడు మర్యాదగా నడుచుకోగలుగుతున్నాడా? లోక ప్రజలతోటి క్రైస్తవుడు మంచి మాటలు చెప్పేవాడిగా ఉంటున్నాడా? నేటి దినాల్లో, ప్రస్తుత దినాల్లో చూస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే చెప్తున్నాడు స్వయంగా మనం లోకంతో మర్యాదగా నడుచుకోవాలి. ఇష్టానుసారంగా క్రైస్తవుడు మాట్లాడితే కుదరదండి. ఇష్టానుసారంగా ఏది పడితే అది క్రైస్తవుడు మాట్లాడేవాడిగా ఉండకూడదు. ప్రతి క్రైస్తవుడు కూడా సంఘము వెలుపటంటే అన్యజనులతోటి, సంఘానికి అంటుకట్టబడనటువంటి వారితోటి మనం ఎప్పుడైతే మర్యాదగా నడుచుకుంటామో అప్పుడు ఆ లోకంలో ఉన్నటువంటి అన్యజనుడు దేవునికి ఆకర్షితుడయ్యేటట్లుగా ఉంటాడు. రోజు నేను అంటున్నాను, దేవుని పిల్లగా నువ్వు ఎంత మట్టుకు నీ ఇరుగు పొరుగు వారితోటి మర్యాదగా నడుచుకోగలుగుతున్నావు? ప్రియ దైవ జనాంగమా, మర్యాదగా ఉండగలుగుతున్నావా? మర్యాదగా మాట్లాడగలుగుతున్నావా? ఆ ఇరుగు పొరుగు వారు కూడా నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారా? దేవుని పిల్లలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం ప్రియ దైవ జనాంగమా. లోకంలో ఉన్నటువంటి వ్యక్తితోటి మనం ఎప్పుడైతే మర్యాదగా నడుచుకుంటామో అప్పుడే ఆ లోకం దేవునికి ఆకర్షితులయ్యేటట్లుగా ఉంటారు. ఈరోజు నాడు చాలామంది మర్యాదగా ఎలా నడుచుకోవాలో అర్థం కావట్లేదండి. మర్యాదగా నడుచుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే అసలు మర్యాద అంటే ఏంటో మనకి పూర్తి అవగాహన లేకపోవటం, పూర్తి అవగాహన మనలో లేకపోవటం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే తెస్సలోనిక సంఘంతో పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఓ సంఘమా మీరు సంఘము వెలుపట ఉన్నటువంటి వారితోటి మర్యాదగా నడుచుకోండి. ఎంత మట్టుకు మనం మర్యాదగా నడుచుకోగలుగుతున్నాం? ఎంత మట్టుకు లోకములో ఉన్నటువంటి అన్యజనులతోటి మర్యాదపూర్వకంగా మాట్లాడడానికి ఇష్టపడగలుగుతున్నాం? ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలండి. మర్యాదను చూపించగలగాలి. ఏమంటే అమర్యాదగా నడుచుకునేవారుగా మనము ఉండకూడదు. మన ఇష్టానుసారంగా వాళ్ళతో మాట్లాడేటట్టుగా మనం ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనం మర్యాదగా నడుచుకోగలుగుతుంటామో, మన మాటలో మర్యాదను కనపరిచే వారిగా ఉండాలి. మన నడవడికలో లోకంలో ఉన్నవారి విషయంలో మనం మర్యాద కనపరచగలిగితే నిశ్చయముగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే ఆ మర్యాద తెస్సలోనిక సంఘానికి కొదువైంది కాబట్టే పౌలు అంటున్నాడు కదా, ఓ ప్రియ సంఘమా మీరు మర్యాదగా నడుచుకోండి. ఎవరితో తెలుసా? సంఘము వెలుపటున్నటువంటి వారితోటి. ఈరోజు మీరు అట్లుంటున్నారా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందామా?
చాలా సందర్భాలలో లోకంలో వారి పట్ల అసూయ చూపించేవారుగా ఉంటాం. మన ఇరుగు పొరుగు వారి విషయంలో అసూయ చూపించేవారుగా ఉంటాం. అన్యజనులు కొన్ని సందర్భాల్లో ప్రియ దేవుని బిడ్డలారా మనకు దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే మర్యాదగా మాట్లాడలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే అమర్యాదగా ఉంటామో అది మన దేవునికి అవమానకరం అండి. ఎప్పుడైతే అమర్యాదగా ఉంటామో అది మన దేవుణ్ణి అవమానపరిచేటట్లు అన్న విషయాన్ని మనం గుర్తెరగలుగుతున్నామా? ఒక్కసారి మళ్ళీ మనము పరిశీలన చేసుకోవాలి. సంఘము వెలుపటున్నటువంటి వారితో మనం ఎప్పుడైతే మర్యాదగా నడుచుకోగలుగుతామో అప్పుడే లోకము దేవునికి ఆకర్షించబడుతుంది, సంఘములో చేర్చబడతారు. చూపించగలుగుతున్నావు నువ్వు మర్యాద? అమర్యాదగా నడుచుకుంటున్నావా? ఒక్కసారి మళ్ళీ మనము పరిశీలన చేసుకుందాం. తెస్సలోనిక సంఘంతో పౌలు అంటున్నటువంటి మొదటి మాట, ఓ సంఘమా, మీరు విశ్వాసం కలిగిన వారుగా ఉండండి, ప్రేమలో వర్ధిల్లండి, మర్యాదగా ఉండండి, సంఘము వెలుపట్టున్నటువంటి వారితో మీరు మర్యాదగా నడుచుకోనండి అని అంటా ఉన్నాడు. ఈరోజు సంఘమై ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి లోపమేంటో ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ లోపము లేకోకుండా మచ్చ డాగు కలంకము లేని హిమమ కంటే తెల్లనైనటువంటి వారిగా దేవుని రాకడ సమయంలో మనం దేవుని కనపడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే వారిగా ఉంటాం. దేవుని రాకడ అతి సమీపంగా ఉంటున్నటువంటి ఈ దుర్దినాలలో మన విశ్వాసంలో లోపం కనపడకూడదు. మనం చూపించే ప్రేమలో స్వార్థం కనపడకూడదు. అమర్యాదగా లోకంలో మనం నడవకూడదు. మర్యాదగా ఉండాలి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, విశ్వాసములో ఎదిగేవారిగా ఉండగలిగితేనే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీతోటే ప్రభువు మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? విశ్వాసం కలిగిన వారిగా ఉందాం, ప్రేమ కలిగిన వారిగా ఉందాం, సంఘం వెలుపట్టున్నటువంటి వారితో మర్యాదగా నడుచుకోగలిగితే దేవుడు నిశ్చయముగా మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు మన ఇంట్లో దీవించునుగాక. ఆమేన్.